హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. గైస్, ఈరోజు మీకోసం ఒక స్మార్ట్ మనీ కాన్సెప్ట్ స్ట్రాటజీ తీసుకొచ్చాను అనమాట. ఈ స్ట్రాటజీ మనకు ప్యూర్ ప్రైస్ యాక్షన్ బేస్డ్ స్ట్రాటజీ అనమాట. ఈ స్ట్రాటజీలో మనకు ఇండికేటర్స్ ఏమీ ఉండవు. డైరెక్ట్గా మనం ప్రైస్ యాక్షన్ బట్టి ఈ స్ట్రాటజీని యూజ్ చేస్తాం. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes అనమాట. అండ్ ఈ స్ట్రాటజీ మనం బ్యాంక్ నిఫ్టీలో యూజ్ చేస్తాం అనమాట. ఈ స్ట్రాటజీని యూజ్ చేసి మనం ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎంత పెట్టుకోవాలి, టార్గెట్ ఎన్ని పాయింట్స్ తీసుకోవాలి, ఇవన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా స్ట్రాటజీలోకి వెళ్ళిపోతాం గాయస్. ఇక్కడ చూడండి, మనకు ఇది వచ్చేసి ఎస్టర్డే జరిగిన మార్కెట్ అనమాట. మనం ఏం చేస్తామంటే ఎస్టర్డే జరిగిన మార్కెట్ని బట్టి ఈరోజు జరిగే మార్కెట్కి మనం ముందుగానే మనం ఏం చేస్తామంటే మనకి ఒక లైన్ మార్క్ చేసుకుంటాం అనమాట. దాన్ని బట్టి మనకు ఎంట్రీ లెవెల్స్ మనకి ఫామ్ అవుతాయి. ఓకే, ఇక్కడ చూడండి, మనకు ఎస్టర్డే మార్కెట్ జరిగిన లోయెస్ట్ పాయింట్ ఏందో మీరు గుర్తుపట్టండి, అలాగే హైయెస్ట్ పాయింట్ ఏదో గుర్తుపట్టండి. ఇక్కడ చూడండి, మనకు లోయెస్ట్ పాయింట్ ఇది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, మనం ఏదైతే లోయెస్ట్ పాయింట్ ఉంటుందో అక్కడ నుండి హైయెస్ట్ పాయింట్ వరకు మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు ఆ డే హై లో, ఓకే, హాఫ్ ఆఫ్ ది డే హైలో మనకి ఒక ఫామ్ అవుతుంది అనమాట. ఫామ్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా మీరు ఒక హారిజాంటల్ లైన్ మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈరోజు జరిగే మార్కెట్లో ఈ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంట్రీ ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మీకు బ్యాక్ టచ్ చేసి చూపించేటప్పుడు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, ఈరోజు జరిగే మార్కెట్ మనకి ఈ లైన్ బట్టి మనకు ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది రిమూవ్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు మార్కెట్ మనకి స్టార్ట్ అవ్వలేదు, 23rd August. నేను అందుకనే ఇది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ చూపించాను అనమాట. ఇది రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి ఎస్టర్డే జరిగిన మార్కెట్. ఈ ఎస్టర్డే జరిగిన మార్కెట్ బట్టి టుడే మార్కెట్ ఏ విధంగా ఫామ్ అయిందో మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి ఎస్టర్డే జరిగిన మార్కెట్ అంటే 21st, అంటే దానికంటే ముందు జరిగిన మార్కెట్ అనమాట. 21st August జరిగిన మార్కెట్. సో ఈ 21st జరిగిన మార్కెట్లో మనం ఏం చేయాలి, హైయెస్ట్ పాయింట్ అండ్ లోయెస్ట్ పాయింట్ అనమాట. ఓకే, దీంట్లో హైయెస్ట్గా అంటే ఎక్కువ మార్కెట్ ఎస్టర్డే 21st Augustలో హైయెస్ట్ పాయింట్ ఏంటి, ఇది. ఓకే, ఇక్కడ నుండి లోయెస్ట్ పాయింట్ దగ్గర వరకు మార్క్ చేసుకోండి. లోయెస్ట్ పాయింట్ ఇది అనమాట. ఓకే, ఇది. సో మనకి డే హై అండ్ డే లో, సో ఈ డే హై అండ్ డే లోకి హాఫ్ ఆఫ్ ది డే హై లో మనకు కావాలి. ఓకే, హాఫ్ ఆఫ్ ది డే హై అండ్ లో మనకు కావాలి ఇక్కడ అనమాట. సో ఇక్కడ ఈ లైన్ దగ్గరికి మనం మార్కెట్ వచ్చింటే ఈ 22nd August మనం ఎంట్రీ తీసుకునే వాళ్ళము. సో ఇక్కడికి మార్కెట్ రాలేదు. సో మనం ఏం చేస్తామంటే ఎంట్రీ ఇక్కడ తీసుకోవట్లేదు. ఓకే, ఎంట్రీ తీసుకోవట్లేదు. నెక్స్ట్, సో ఈ రోజు జరిగిన మార్కెట్ ఇది కదా, 21st August జరిగిన మార్కెట్ ఇది. సో దానికంటే ముందు రోజు మనకు ఏ విధంగా ఫామ్ అయిందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, 20th August మనకి ఏం జరిగింది, ఓకే, ఈ విధంగా ఉంది కదా. ఈ 20th August మనకి లో పాయింట్ ఇది అనమాట. ఈ లో పాయింట్ నుండి హై పాయింట్ వరకు మీరు మార్క్ చేసుకోండి. హై పాయింట్ ఇది అనమాట ఇక్కడ. ఓకే, ఈ హై పాయింట్ వరకు మార్క్ చేసుకుంటే హాఫ్ ఆఫ్ ది డే హై లో మనకి ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఫామ్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా హారిజాంటల్ రే తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుంటే ఇక్కడ చూడండి, ఈ 21st August రోజు మనకి ఈ విధంగా మార్కెట్ మూవ్ అయిందో, ఎప్పుడైతే ఈ రేని మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ లైన్ని, ఓకే, ఏదైతే మనం డ్రా చేసుకున్నామో ఆ లైన్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో, ఎప్పుడైతే మనకు ఈ విధంగా క్రాస్ చేసింది, డౌన్ సైడ్ క్రాస్ చేసిందా, ఎప్పుడైతే డౌన్ సైడ్ క్రాస్ చేస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఇక్కడ మనకు ఎంట్రీ పాయింట్ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే డౌన్ సైడ్ క్రాస్ చేసి నెక్స్ట్ క్యాండిల్ క్రాస్ చేసి మనకి ఫస్ట్ ఏం చేస్తుంది, ఆ క్యాండిల్ వచ్చేసి విత్ బాడీతో క్రాస్ చేస్తుంది అనమాట ఈ లైన్ని. సో ఇది డౌన్ సైడ్ ఫస్ట్ క్రాస్ అయింది. ఓకే, డౌన్ సైడ్ క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ని మనం ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలంటే ఈ క్యాండిల్ని ఎప్పుడైతే మనం నెక్స్ట్ క్రాస్ చేస్తుందో అప్పుడు మన ఎంట్రీ అనమాట. అదే క్యాండిల్ మన స్టాప్ లాస్. ఇంకా నెక్స్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపించేటప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది, వెయిట్ చేయండి. ఓకే, మనకు మినిమం 100 to 120 పాయింట్స్ అనమాట. ఆ 100 to 120 పాయింట్స్ మీరు బుక్ చేసుకోండి. నేను ప్రజెంట్ అయితే 120 పాయింట్స్ వరకు మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా మనకు ఫుల్గా వచ్చేసింది మార్కెట్, కానీ మనకు 100 to 120 పాయింట్స్ మీరు బుక్ చేసుకోవాలి. ఓకే, స్టాప్ లాస్ అదే క్యాండిల్ ఏదైతే క్రాస్ చేస్తుందో విత్ బాడీతో అదే క్యాండిల్ మనకు స్టాప్ లాస్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి
ఎస్టర్డే జరిగిన మార్కెట్ని బట్టి ఈరోజు మనం తీసుకున్న ఎంట్రీ అనమాట. సో ఇక్కడ మనకు ఎంట్రీ తీసుకోవాలంటే దానికంటే ముందు రోజు ఏ విధంగా జరిగిందో ఒకసారి చెక్ చేయాలి. సో నేను ఇది రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఇది రిమూవ్ చేస్తున్నాను. సో దీన్ని బట్టి ఈరోజు జరిగిన మార్కెట్ని మనం ఎంట్రీ తీసుకోవాలి. సో ఓకే, దానికోసం మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి 19th ఆగస్ట్ మనం హైయెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోండి ఈ విధంగా. దాని తర్వాత లోయెస్ట్ పాయింట్ ఇది అనమాట. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ డే హైలో హాఫ్ ఆఫ్ ది డే హైలో మనం మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకోండి ఈ విధంగా చూడండి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఎప్పుడైతే ఈ 28th ఆగస్ట్ రోజు ఇది ముందు రోజే మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఏ రోజు మార్కెట్ అయిపోతుందో 90th ఆగస్ట్ మనకి మార్కెట్ అయిపోయిన రోజే మీరు ఈ విధంగా లైన్ మార్క్ చేసుకుంటే నెక్స్ట్ రోజుకి ఈ లైన్ ఇట్లే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఈ 28th ఆగస్ట్ రోజు ఈ క్యాండిల్ వచ్చేసి ఈ విధంగా అప్ సైడ్ బ్రేక్ అయింది కదా, విత్ బాడీతో బ్రేక్ అయింది. సో మనం ఏం చేస్తాం, దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాం. అది ఏ సైడ్ తీసుకుంటాం, అప్ సైడ్ తీసుకుంటాం అనమాట. అప్ సైడ్ క్రాస్ అయింది కాబట్టి ఈ విధంగా మీరు తీసుకోండి. స్టాప్ లాస్ అదే క్యాండిల్ పెట్టుకోండి. ఈ విధంగా మీరు 100 to 120 పాయింట్స్ తీసుకోండి. ఇక్కడ మనకి చాలా పాయింట్స్ వచ్చేసాయి అన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు ఎంట్రీ తీసుకోవాలి. ఓకే, ఇది వచ్చేసి 28th ఆగస్ట్కి మనకి ఈ విధంగా ఎంట్రీ దొరికింది. ఓకే, సో ఈ 19th ఆగస్ట్కి మనకు ఎంట్రీ ఏ విధంగా దొరుకుతుంది, దానికంటే ముందు రోజు మనం చెక్ చేయాలి. ఓకే, ఈ లైన్ నేను రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఈ లైన్ని రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ 16th ఆగస్ట్ మనకి ఇది లోయెస్ట్ పాయింట్ అనమాట, హైయెస్ట్ పాయింట్ ఇది అనమాట. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఈ డే హై హాఫ్ ఆఫ్ ది డే హైలో మనం మార్క్ చేసుకుంటే మార్కెట్ ఇక్కడికి రాలేదు. సో మనకి ఎంట్రీ దొరకలేదు ఈరోజు. ఓకే, 19th ఆగస్ట్ మనకి ఎంట్రీ దొరకలేదు. సో నేను రిమూవ్ చేస్తున్నాను, ఎంట్రీ దొరకలేదు ఈరోజు. సో ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఫామ్ అయిందంటే దానికంటే ముందు రోజు మనం చెక్ చేయాలి. ఈ విధంగా ఈ డే హైని లో ఏదైతే ఉందో ఆ లో అనమాట, ఇది అనమాట. ఓకే, లో ఇది. ఓకే, లో ఇది కాబట్టి ఈ విధంగా హారిజాంటల్ రే మార్క్ చేయండి. ఓకే, ఈ విధంగా హారిజాంటల్ రే మార్క్ చేస్తే ఎగ్జాక్ట్గా నెక్స్ట్ రోజు 16th ఆగస్ట్ రోజు చూసారా, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటే ఇదే. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా టచ్ అయ్యి మార్కెట్ పైకి వెళ్ళేసింది అనమాట. చూసారా, ఇక్కడ డే హై అండ్ డే లో. ఓకే, మనం మార్క్ చేసుకున్న వెంటనే ఆ డే హైలో హాఫ్ ఆఫ్ ది డే హైలో మార్క్ చేసుకున్న వెంటనే మనకి నెక్స్ట్ రోజుకి ఈ హారిజాంటల్ రే ఫామ్ అయింది. ఈ విధంగా మార్కెట్ టచ్ చేసి పైకి వెళ్ళిపోయింది అనమాట. దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటే మనకు కావాల్సిన 100 to 120 పాయింట్స్ ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, ఇది ఎస్టర్డే మార్కెట్ని బట్టి ఈరోజు ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలంటే ఈ 14th ఆగస్ట్ రోజు మనం ఎంట్రీ తీసుకోవాలంటే దానికంటే ముందు రోజు మనము డే హైలో మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా డే హైని డే లోని మార్క్ చేసుకుంటే ఈ విధంగా ఇక్కడ వస్తుంది అనమాట. హాఫ్ ఆఫ్ ది డే హైలో వస్తే మనకు ఎంట్రీ దొరకలేదు. ఈ లైన్ దగ్గరికి అసలు మార్కెట్ రాలేదు. సో 14th ఆగస్ట్ మనకి ఎంట్రీ దొరకదు. మార్కెట్ కూడా అక్కడక్కడే కన్సాలిడేట్ అయింది, మనకి ఎంట్రీ దొరకలేదు. ఓకే, ఈ లైన్ రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్, సో ఈ మార్కెట్ ఇక్కడ ఈ విధంగా ఫామ్ అయిందంటే దానికంటే ముందు రోజు మనం చెక్ చేయాలి కదా. దానికంటే ముందు రోజుని 12th ఆగస్ట్ రోజు డే హైని లోని మార్క్ చేసుకోండి. ఓకే, ఇది లో పాయింట్ అనమాట, హైయెస్ట్ పాయింట్ ఇది అనమాట. ఓకే, హైయెస్ట్ పాయింట్ ఇది. ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చూడండి, ఇది మనకు ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి డౌన్ సైడ్ క్రాస్ అయిన వెంటనే ఓకే మనం ఏం చేస్తామనమంటే ఎప్పుడైతే ఈ క్యాండిల్ కిందికి ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో మార్కెట్, అప్పుడు మనం షార్ట్ పొజిషన్ తీస్తాం అనమాట. ఇక్కడ అదే క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, విత్ బాడీతో ఈ క్యాండిల్కి అయితే క్రాస్ అయింది కదా, మనము ఎప్పుడైతే ఈ క్యాండిల్ కింద క్రాస్ అయితే మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఓకే, ఇది ఈ హారిజాంటల్ రేని మనకు 2 విధాలుగా క్రాస్ చేసింది అనమాట. సో మిడిల్ ఆఫ్ ది క్యాండిల్ ఉంది అనమాట. సో ఒకవేళ మార్కెట్ ఇక్కడ క్రాస్ అయింటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, ఇక్కడ క్రాస్ అయింటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. మనం డౌన్ సైడ్ క్రాస్ అయింది ఇక్కడ ఈ క్యాండిల్కి, సో మనం డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం అనమాట. 100 to 120 పాయింట్స్ మీరు బుక్ చేయండి. ఓకే, 100 to 120 పాయింట్స్ బుక్ చేయండి. ఓకే,
20 పాయింట్స్ అట్లా బుక్ చేయండి. ఇంకా మీకు వస్తానే ఉంటాయి. మీకు ప్రాక్టీస్ అయితే ఇంకో ఎక్కువ పాయింట్స్ తీసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే మీరు 100 to 120 పాయింట్స్ చాలన్నమాట. ఓకే. ఓకే. ఇది వచ్చేసి ఈరోజు జరిగిన మార్కెట్, మనకి ఎస్టర్డే మార్కెట్ని బట్టి మనం తీసుకున్న ఎంట్రీ. ఓకే. మనం ఈ లైన్ రిమూవ్ చేస్తున్నాను. అండ్ ఈరోజు జరిగిన మార్కెట్ మనకి ఎస్టర్డే మార్కెట్ని బట్టి ఫామ్ అవుతుంది కదా. సో మనం ఎస్టర్డే ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎస్టర్డే ఈరోజు మనకు ఇది హయ్యెస్ట్ పాయింట్, లోయెస్ట్ పాయింట్ ఏంటి, ఈ ఫస్ట్ క్యాండిడే మనకు లోయెస్ట్ పాయింట్. సో మీరు ఏం చేయాలంటే ఈ విధంగా మార్క్ చేసుకోండి. హయ్యెస్ట్ పాయింట్కి హాఫ్ ఆఫ్ ది డే హైలోకి ఈ విధంగా హారిజాంటల్లీ మార్క్ చేసుకోండి. ఇక్కడ చూడండి, అప్ సైడ్ క్రాస్ అయింది ఈ క్యాండిల్. అప్ సైడ్ క్రాస్ అయిన వెంటనే మీరు ఒక అప్ సైడ్ కాబట్టి లాంగ్ పొజిషన్ తీసుకోండి. ఈ విధంగా ఎంట్రీ తీసుకోండి. అదే క్యాండిల్ మనకు స్టాప్ లాస్ పెట్టుకోండి. అప్ సైడ్ మనం ఎంట్రీ దొరికింది. ఈ విధంగా మనకి పాయింట్స్ వచ్చేసాయి అన్నమాట. ఓకే. మనకు కావాల్సింది 100 to 120 పాయింట్స్, మన టార్గెట్ వచ్చేసింది. నెక్స్ట్ ఇది వచ్చేసి 12th ఆగస్ట్ జరిగిన మార్కెట్. ఓకే. దానికంటే ముందు రోజుని బట్టి మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ మార్కెట్ జరిగింటుంది కదా, ఈ మార్కెట్ ఏ విధంగా జరిగిందంటే దానికంటే ముందు రోజుని బట్టి. సో మనం ఏం చేయాలి, దానికంటే ముందు రోజు డే హైని లోని మార్క్ చేసుకోండి. లోయెస్ట్ పాయింట్ వచ్చేసి ఇది, హైయెస్ట్ పాయింట్ వచ్చేసి ఇది. ఈ విధంగా మార్క్ చేసుకుంటే హాఫ్ ఆఫ్ ది డే హైలోని ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇక్కడికి మార్కెట్ రాలేదు, ఎంట్రీ దొరకలేదు, అందుకనే మార్కెట్ కూడా అక్కడక్కడే కన్సాలిడేట్ అయ్యింది. ఓకే. ఇప్పుడు మనకి ఇంతకుముందు కూడా మనకి అక్కడక్కడే మార్కెట్ అయింది, కానీ అక్కడ కూడా మనకి ఎంట్రీ దొరకలేదు. సో మనకు బెనిఫిటే కదా అది కూడా. ఓకే. నెక్స్ట్, సో మనకు ఇక్కడ ఎంట్రీ దొరకలేదు మనకి. సో ఈ రోజు జరిగిన మార్కెట్ని బట్టి ఇక్కడ ఎంట్రీ దొరకలేదు. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలంటే దానికంటే ముందు రోజునే మనము డే హైని ఈ విధంగా, లోని ఈ విధంగా మార్క్ చేసుకుంటే మీకు హాఫ్ ఆఫ్ ది డే హై లోని ఈ విధంగా, ఇది రిమూవ్ చేస్తాను, ఫస్ట్ రిమూవ్ చేస్తాను. దీన్ని బట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. మనం ఏం చేస్తామంటే డే హైని లోని ఈ విధంగా మార్క్ చేసుకోండి. హాఫ్ ఆఫ్ ది డే హై లోని ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి. ఓకే. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ మనకి అప్ సైడే క్రాస్ అయింది. ఓకే. అప్ సైడే క్రాస్ అయింది. ఓకే. అప్ సైడ్ క్రాస్ అయిన తర్వాత దీనిపైన మనం ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే మార్కెట్ ఇక్కడికి రాలేదు, అవునా. నెక్స్ట్ క్యాండిల్స్ ఇక్కడికి రాలేదు. దాని తర్వాత మనకి ఏమైంది, ఇక్కడ చూడండి, ఈ రెడ్ క్యాండిల్ డౌన్ సైడ్ క్రాస్ అయింది. ఓకే. డౌన్ సైడ్ క్రాస్ అయింది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకుంటాం. అదే క్యాండిల్ మనకు స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇదే క్యాండిల్ మనకు స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకు కావాల్సిన 100 to 120 పాయింట్స్ ఈజీగా వచ్చేసినాయి అనమాట. 185 పాయింట్స్ వచ్చేసాయి. ఓకే. ఈ విధంగా మనకు ఈరోజు కూడా ప్రాఫిట్ వచ్చేసింది అనమాట. 8th ఆగస్ట్ కూడా మనకు ప్రాఫిటే. నెక్స్ట్ ఇది వచ్చేసి 7th ఆగస్ట్ని బట్టి 8th ఆగస్ట్ తీసుకున్న ఎంట్రీ అనమాట. ఇప్పుడు మనము 7th ఆగస్ట్ ఎంట్రీ తీసుకోవాలంటే దానికంటే ముందు రోజుని డే హై లోని మార్క్ చేసుకోండి. ఇది డే హై అండ్ లో ఎక్కడుందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. ఇది డే హై అండ్ డే లో ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హారిజాంటల్ మార్క్ చేసుకోండి. ఇక్కడ చూడండి. ఓకే. డౌన్ సైడ్ క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత దీని కింద మనం ఎంట్రీ పెట్టుకుంటాం. స్టాప్ లాస్ అదే క్యాండిల్ ఈ విధంగా మనకి ఇన్ని పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది 100 to 120 పాయింట్స్ అనమాట. గైస్, ఇంతకన్నా స్మార్ట్ మనీ కాన్సెప్ట్ స్ట్రాటజీస్ ఎవరు చెప్తారు గైస్? మన యువర్టీటీ ఛానల్లో తప్ప, మన యువర్ తెలుగు ట్రేడర్ ఛానల్లో తప్ప. గైస్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే. ఇంకా మీకు ప్రీమియం స్ట్రాటజీస్ ఇంకా కావాలనుకుంటే ఇక్కడ చూడండి, మన వైటీటీ ప్రీమియం మెంబర్షిప్లో ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ స్ట్రాటజీస్ అప్లోడ్ చేశాను. కావాలనుకుంటే మీరు కూడా వెంటనే మాకు ఈ స్ట్రాటజీస్ కూడా కావాలనుకుంటే మీరు జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఇంకా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి, అవి కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే. ఇంతకన్నా స్మార్ట్ మనీ కాన్సెప్ట్ స్ట్రాటజీ ఎవరు చెప్తారు గైస్? ఓకే. మీకు మన ఛానల్లో దొరుకుతున్నాయి, యూజ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఇంకా మీకు చాలా స్ట్రాటజీస్ వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి గైస్. మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి గైస్. తెలుగులో ఇంత మంచి కాన్సెప్ట్స్ ఎవరు చెప్తారు మీకు? ఓకే. ఇది 7th ఆగస్ట్ జరిగిన మార్కెట్. ఓకే. ఇక్కడ చూడండి, ఇది ఈరోజు జరిగిన మార్కెట్. మనకు ఎస్టర్డే మార్కెట్ని బట్టి మనం ఎంట్రీ తీసుకున్నాం. ఓకే. ఈ లైన్ రిమూవ్ చేస్తున్నాం.
సో ఈరోజు మనకి ఈ విధంగా మూవ్ అయిందంటే దానికంటే ముందు రోజుని బట్టి మనం ఎంట్రీ తీసుకుంటాం కదా, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి హైయెస్ట్ పాయింట్ అనమాట, అండ్ ఇది వచ్చేసి ఇక్కడ లోయెస్ట్ పాయింట్ ఉంది. ఈ విధంగా మీరు డే హై అండ్ లో, హాఫ్ ఆఫ్ ది డే హై లోని మార్క్ చేసుకుంటే చూడండి గైస్, అగైన్ ఇక్కడ మనకి ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఏ విధంగా ఫామ్ అయిందో, ఈ క్యాండిల్ని డౌన్ సైడ్ క్రాస్ చేసింది ఈ హారిజంటల్ లైన్. మనం ఈ విధంగా మనం ఇక్కడ డౌన్ సైడ్ ఈ విధంగా తీసుకుంటారు ఎంట్రీ. మనం చూసారా ఎన్ని పాయింట్స్ వచ్చాయో, నియర్లీ 200 పాయింట్స్ వచ్చాయి. మనకు కావాల్సింది 100 to 120 పాయింట్స్ ఈజీగా బుక్ చేసుకుంటారు మీరు. ఇప్పుడు వరకు మనం చెప్పిన ప్రతి ఒక్క డేకి మనకి టార్గెట్ ఇచ్చాయన్నమాట. మధ్యలో ఎంట్రీ దొరకలేదు, అంతేగాని మనకి దొరికిన రోజు ప్రతి ఒక్క రోజు మనకి టార్గెట్ హిట్ అయింది. ఈ స్ట్రాటజీని కూడా నేను జాయిన్ బటన్ క్లిక్ చేస్తేనే పెట్టచ్చు, కానీ మన తెలుగు వారి కోసం వాళ్ళు కూడా యూజ్ చేసుకోవాలి, ప్రాఫిట్లో ఉండాలని నా కాన్సెప్ట్ అనమాట. ఓకే, మీరు వెంటనే ఇంకా అన్ని స్ట్రాటజీస్ మాకు వెంటనే కావాలనుకుంటే జాయిన్ అవ్వండి, లేకపోతే ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకోండి. దానికంటే ముందు మీకు ఫస్ట్ 5 minutesలోనే రెడ్ గ్రీన్ స్ట్రాటజీ అని చెప్పి ఒక స్ట్రాటజీ అప్లోడ్ చేశాను కదా. ఓకే, ఆ స్ట్రాటజీని యూజ్ చేసుకోండి గైస్. మీకు స్ట్రాటజీని కరెక్ట్గా యూజ్ చేస్తే ప్రతి ఒక్కరు ప్రాఫిట్లోనే ఉంటారు. దాన్ని యూజ్ చేసుకునే కెపాసిటీ మీకు ఉండాలి, రిస్క్ మేనేజ్మెంట్ కూడా ఉండాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఈరోజు కూడా మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఎస్టర్డే మార్కెట్ని బట్టి దీన్ని ఈ విధంగా ఎంట్రీ తీసుకున్నాం అనమాట. సో ఈరోజు ఈ విధంగా మార్కెట్ మూవ్ అయిందంటే దానికంటే ముందు రోజు ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఈ విధంగా అప్ సైడ్ మూవ్ అయింది. ఓకే, మనకి ఎంట్రీ దొరికిండదు. ఓకే, మనకి ఎంట్రీ దొరకలేదు, హాఫ్ ఆఫ్ ది డే హైలోని మార్క్ చేసుకుంటాం, అండ్ ఎంట్రీ దొరకలేదు, మార్కెట్ ఇక్కడ రాలేదు. ఓకే, దానికంటే ముందు రోజు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా మూవ్ అయిందంటే దానికంటే ముందు రోజుని బట్టి మూవ్ అయి ఉంటుంది. సో మనం డే హైని ఈ విధంగా అండ్ డే లోని ఈ విధంగా డే హైని అండ్ డే లోని మార్క్ చేసుకోండి ఈ విధంగా. ఓకే, మార్కెట్ ఇక్కడ దగ్గరికి వచ్చింది కానీ మళ్ళీ రివర్స్లో వచ్చేసింది. ఓకే, ఈ రిమూవ్ చేస్తున్నాను ఇది కూడా. ఓకే, అండ్ ఇది వచ్చేసి 1st August అనమాట. ఈ 1st August చెప్పేసి ఇంకా నేను క్లోజ్ చేస్తాను అనమాట. ఓకే, ఇది వచ్చేసి 1st August. ఈ విధంగా మనకి మార్కెట్ మూవ్ అయిందంటే దానికంటే ముందు రోజుని బట్టి మనకి మార్కెట్ మూవ్ అయి ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఇది డే హై. ఓకే, డే హై రెండు సేమ్ ఉన్నాయి, ఎండింగ్ క్లోజింగ్ ఇదే, అండ్ లోయెస్ట్ వచ్చేసి ఇది అనమాట, ఇక్కడ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకి లోయెస్ట్ ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడికి దగ్గరికి వచ్చి ఆల్రెడీ మార్కెట్ టైం అయిపోయింది, 2:30కి మనం ఎంట్రీ తీసుకున్నా కూడా మనకి ఎఫెక్ట్ రాదనమాట. ఓకే, ముందే మనకి ఆ లైన్ దగ్గరికి వచ్చింటే మీకు ఎంట్రీ మంచిగా దొరికేది. సో ఇక్కడ చూడండి గైస్, నేను చెప్పిన ఇప్పుడు ఒక్కసారి మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎంట్రీ దొరికింది, ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ మనకి ఈరోజు మనకు ఎంట్రీ దొరకలేదు. ఓకే, ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ చూడండి, నియర్లీ మార్కెట్ అంతా డౌన్ సైడే ఉంది. నేను ఇది కూడా మీకు బుక్ చేసుకోవచ్చు, కానీ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా మనము 200 పాయింట్స్ 300 పాయింట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే 100 to 120 పాయింట్స్. ఓకే, ఇక్కడ చూడండి 295 పాయింట్స్. ఓకే, సేమ్ స్ట్రాటజీ 295 పాయింట్స్ మనకు వచ్చాయి, కానీ మనకు కావాల్సింది 100 to 120 పాయింట్స్. ఎక్కువ వస్తాయి కానీ మనం వెయిట్ చేయాలి, ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేయాలి. మీరు ఫస్ట్ 1 month 100 to 120 పాయింట్స్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఇవన్నీ ప్రయత్నాలు చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఈరోజు కూడా ఎంట్రీ దొరికింది, 185 పాయింట్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఈరోజు ఎంట్రీ దొరకలేదు, 9th August. ఇక్కడ చూడండి 12th August 253 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ మార్కెట్ అంతా డౌన్ సైడే ఉంది, 620 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది 100 to 120 పాయింట్స్ అనమాట. ఇక్కడ ఎంట్రీ దొరకలేదు, 14th August మనకి ఎంట్రీ దొరకల. నెక్స్ట్ ఇక్కడ 16th August ఎంట్రీ దొరికింది, నియర్లీ 701 పాయింట్స్. మనకు కావాల్సింది 100 to 120. ఓకే, ఇక్కడ మనకి ఎంట్రీ దొరకలేదు. ఇక్కడ మళ్ళీ అగైన్ 28th August 480 పాయింట్స్ పైన వచ్చాయి. ఓకే, మనకు కావాల్సింది 100 to 120 పాయింట్స్. ఇక్కడ 21st August. ఓకే, అగైన్ మనకి ప్రాఫిటే. ఏ రోజు మనకి స్టాప్ లాస్ హిట్ కాలేదు ఈ స్ట్రాటజీతో. ఓకే, సో అందుకని మనము ఈ స్ట్రాటజీలో మనము ఏ ఇండికేటర్స్ యూజ్ చేయట్లేదు, డైరెక్ట్గా మనం ప్రైస్ యాక్షన్ బట్టి హాఫ్ ఆఫ్ ది డే హైలోని మార్క్ చేసుకుంటున్నాం, ఎంట్రీ తీసుకుంటున్నాం, మనకు కావాల్సిన పాయింట్స్ వస్తున్నాయి అన్నమాట. ఓకే,
ఈ విధంగా మీరు ట్రేడ్ చేసుకోండి. ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకోండి. కంపల్సరీ మీరు ప్రాఫిట్‌లోనే ఉంటారు గైస్. ఇలాంటి చాలా స్ట్రాటజీస్‌తో ప్రీమియం స్ట్రాటజీస్‌తో మీ ముందుకు వస్తాను. యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. మన ఛానల్‌ని ఎవరైనా జాయిన్ బటన్ క్లిక్ చేసి జాయిన్ అవ్వాను అనుకుంటే జాయిన్ అవ్వండి. మీకు డైరెక్ట్‌గా అన్ని ప్రీమియం స్ట్రాటజీస్ ఒకేసారి మీరు చూడొచ్చు. అండ్ వచ్చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి గైస్. మీకు ముందుగానే ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. యువర్స్ తెలుగు ట్రేడర్. ఇలాంటి మరికొన్ని స్ట్రాటజీస్‌తో మీ ముందుకు వస్తాను. యువర్స్ తెలుగు ట్రేడర్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.